धनेन त्यागेनैके अमृतत्वमानशुः चिन्मय ज्योतिर्मयलिङ्गं चिन्मय ज्योतिर्मयलिङ्गं चिन्तयामि विश्वेश्वरलिङ्गं चिन्तयामि विश्वेश्वरलिङ्गं चिन्मय ज्योतिर्मयलिङ्गं चिन्तयामि विश्वेश्वरलिङ्गं चिन्तयामि विश्वेश्वरलिङ्गं चिन्मय ज्योतिर्मयलिङ्गं चिन्मय ज्योतिर्मयलिङ्गम् अम्बरभाव चिदम्बरलिङ्गम् अम्बरभाव चिदम्बरलिङ्गं श्रीकाళहस्ती पावनलिङ्गम् अम्बरभाव चिदम्बरलिङ्गं श्रीकाళहस्ती पावनलिङ्गम् अरुणमचलमरुणाचललिङ्गम् अरुणमचलमरुणाचललिङ्गम् एकाम्रेश्वर पृथ्वीलिङ्गम् एकाम्रेश्वर पृथ्वीलिङ्गं चिन्मय ज्योतिर्मयलिङ्गम् चिन्तयामि विश्वेश्वरलिङ्गं चिन्तयामि विश्वेश्वरलिङ्गं
చిన్మయ జ్యోతిర్మయ లింగం చిన్మయ జ్యోతిర్మయ లింగం జంబుకేశముజ్వలజలలింగం జంబుకేశముజ్వలజలలింగం పంచభూతమూలం పరలింగం జంబుకేశముజ్వలజలలింగం పంచభూతమూలం పరలింగం గంగాజలాభిషిక్త శుభాంగం గంగాజలాభిషిక్త శుభాంగం షణ్ముఖార్చితం శాంభవలింగం షణ్ముఖార్చితం శాంభవలింగం చిన్మయ జ్యోతిర్మయలింగం చింతయామి విశ్వేశ్వరలింగం చింతయామి విశ్వేశ్వరలింగం చిన్మయ జ్యోతిర్మయ లింగం చిన్మయ జ్యోతిర్మయ లింగం చిన్మయ జ్యోతిర్మయ లింగం చిన్మయ జ్యోతిర్మయ లింగం. జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర. మన భాగ్యం జగద్గురు కటాక్షం కామాక్షి వైభవం అనే ప్రవచనం ఇక్కడ అమ్మవారి అనుగ్రహం వల్ల సంకల్పించుకున్నాం. కానీ ఈ సమయంలో జగద్గురువులు సన్నిధి ఇక్కడ ఉంటుంది అని మనం ఊహించలేదు. కానీ అమ్మవారు అప్పుడు సంకల్పం చేశారు. ఆవిడ ప్రణాళికలో భాగం కనుకనే ఈ ప్రవచనం జరుగుతున్న సమయంలోనూ ఈ తిరుపతిలో సాక్షాత్తుగా కాంచీ పీఠం ఇక్కడికి వచ్చి ఉండడం మనందరం చేసుకున్నటువంటి భాగ్యం. అంతేకాదు అమ్మవారు అవ్యాజ కరుణామూర్తి కనుకనే ఇవాళ జగద్గురు రూపం తనంత తాను కదిలి వచ్చింది. వారిలో సాక్షాత్ కామాక్షి స్వరూపం మనకు కనబడుతున్నది. ఆ కామాక్షి స్వరూపమే జగద్గురు కటాక్షం అని మనం గత 3 రోజులుగా చెప్పుకున్న అంశములన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే జగద్గురు కటాక్షమే కామాక్షి వైభవం అన్న మాట గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఆ కటాక్షం మనకు లభించింది. వారి అనుగ్రహ భాషణాన్ని మనం ఇప్పుడు ఆశీరక్షతలుగా స్వీకరించి ఆ ప్రసాదం పొందిన తర్వాత వారి అనుగ్రహంతో మాట్లాడే మాటలు విందాం. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రి సుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీ ధారే. ఇప్పటి వరకు పంచభూత స్థలాల గురించి శివపదం దిదృక్షే పరం ఒక మహానుభావుడు అలా చెప్పారు. అలా ఆ శివపదాల్ని మంచి సంగీత అభిజ్ఞాన అనుభూతితో ఇంతవరకు పాడారు. ఆయన గోకులాష్టమి రోజు బెజవాడలో కూడా ఇక్కడ పాడారు. గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి అంటారు. గుహారిణి, గు అంటే చీకటి, అంధకారము, అజ్ఞానము, అశ్రద్ధ, అహంకారం, అలాంటి మనకు అవసరం లేని స్వభావాలు ఏదైతే ఉన్నాయో వీటిని అన్నిటినీ కూడా కామాక్షి అమ్మవారు తొలగించి జ్ఞానాన్ని, ప్రకాశాన్ని, సాత్వికతని, ఆనందాన్ని కలిగిస్తున్న అమ్మవారు. గురుమూర్తే త్వాం నమామి కామాక్షి అని చెప్పి గురుమూర్తుల్లో కూడా గురువు గారిలో కూడా ఆ కామాక్షిని మన పెద్దలు చూసినారు కనుక ఇక్కడ తిరుపతి క్షేత్రంలో జగద్గురు వైభవం, కామాక్షి వైభవం, జగద్గురు వైభవం ఇలాంటి ఈ కార్యక్రమం
మంచిగా జరుగుతున్నది. ఆ కామాక్షి అమ్మవారిని ఇంత వారి కరుణా కటాక్షాన్ని లోకానికి ప్రసరింపచేసిన వారు, అందరిలో అందచేసిన వారు జగద్గురు శంకరాచార్యులు. శ్రీచక్రాన్ని స్వయం స్థాపించి, శ్రీచక్రం స్వయం ఆలిఖత్ అని చెప్పి ఆ శ్రీచక్రాన్ని కామాక్షి అమ్మవారు ముందు స్థాపించి, ఈరోజు మనం లోక ప్రసిద్ధిగా అందరికీ ఒక ఆనందాన్ని కలిగించే దైవ స్వరూపాన్ని మనం దర్శిస్తున్నాము, అభిషేక అర్చనాలు చేయిస్తున్నామంటే దానికి ఆ గురుమూర్తి ఆయన కారణం. గురుమూర్తే త్వాం నమామి కామాక్షి అని చెప్పారు. స్వామివారు పర్యటనలో జనాకర్షణ ధనాకర్షణ యంత్రాలు, తర్వాత అఖిలాండేశ్వరి అమ్మవారికి తాటంక ప్రతిష్ఠ, కైలాసానికి వెళ్ళి సౌందర్య లహరిని తీసుకురావటం, చంద్రమౌళీశ్వర స్వామి, ఇలా స్వామివారి ఆ 32 వయసు ఈ ధర్మ పర్యటనలో పాదయాత్రలో మనకు శాక్త పూజా పద్ధతి విశేషంగా మన భారతదేశానికి ఈ పద్ధతుల్ని మనం అందరూ కూడా తెలుసుకున్నాం. మూక పంచశతి ఆ కామాక్షి అమ్మవారి వైభవాన్ని సాహిత్యం, అలంకారం, ఉపాసన, వినయం, ఏదైతే నవరసాలు చెప్తారో దాంట్లో ఏ రసాల్ని అలా వాడాలో అక్కడ అన్ని రసాల్ని అన్ని చోట్ల వాడేదానికి లేదు. స్వారస్యం ఉండాలంటే ఏ చోట్ల ఏ రసాన్ని వాడాలో అదే వాడాలి. ఈ మూక పంచశతిలో అద్భుతంగా కటాక్ష శతకం, పాదారవింద శతకం, స్తుతి శతకం, ఆర్యా శతకం, మందస్మిత శతకం, ఇలా పంచ శతకాల్లో అంటే ఆంధ్రదేశంలో శతకం అనేది ప్రసిద్ధం. ఈ 5 శతకాలతో మూకాచార్యులు మనకందరికీ ఇచ్చారు. ఇక్కడ తిరుపతి క్షేత్రానికి కంచికి ఒక మంచి సంబంధం ఉన్నది. ఆ కంచి క్షేత్రం ఏదైతే ఉన్నదో తుండీర మండలం, ఆ తుండీర మండలం యొక్క తొండై మండలం అంటారు, తమిళ్లో తొండై మండలం అంటారు. ఈ తుండీర మండలం అంటే తుండీరుడు అని ఒక మహారాజు ఉండేవారు. వారి విషయంలో అమ్మవారు కరుణా కటాక్షం వర్షించి తుండీరాఖ్యే మహతి విషయే స్వర్ణవృష్టి ప్రదాత్రి అని ఎలా శంకరాచార్యుల చరిత్రలో కనకధార స్తుతి మనం చూస్తున్నామో అలా ఈ తుండీర మహారాజు విషయంలో కరువుగా ఉన్నప్పుడు ఆ ప్రదేశం అమ్మవారి కటాక్షం చేత సస్యశ్యామలంగా అభివృద్ధి వచ్చిందని మనం వింటున్నాం. ఆ తుండీర మండలానికి ఒక పరిధి సీమగా చెప్పిన క్షేత్రము ఈ తిరుపతి క్షేత్రము. స్వామి పుష్కరిణీ తీర్థం పూర్వ సింధు పినాకిని శిలాహ్రద చతుర్మధ్యం యావత్ తుండీర మండలం అన్నారు. అందుకని ఈ శ్లోకాన్ని కంచి పరమాచార్యులు వారి పటమని బట్టి బాగా గురుమూర్తి కామాక్షి 2 పటాలు పెట్టారు. ఇలా ఇక్కడ ఈ స్వామివారు స్నానం చేస్తున్నప్పుడు ఈ శ్లోకాలను చదివేవారు. 12 శ్లోకాలు, 12 శ్లోక మాత్రేణ శ్లోకోక్త ఫలమాప్నుయాత్ అని కామాక్షి విలాసంలో ఉండే శ్లోకాలు. స్వామి పుష్కరిణీ తీర్థం, ఆ పుష్కరిణీ తీర్థం కొండపైన తిరుమలలో ఏదైతే పుష్కరిణి ఉన్నదో అది కంచి తుండీర మండలానికి ఒక సీమ, పశ్చిమ సీమ. ఇది తూర్పు సముద్రము, దక్షిణంలో పినాకిని పెన్నా నది, దక్షిణ పినాకిని. ఈ ఉత్తర పినాకిలో కూడా మీరు జొన్నవాడ కామాక్షి చూస్తున్నారు. శిలాహ్రదం అని అరకోణం పక్కన కల్లారు అని ఒక నది ఉన్నది. అది అలా తిరుపతికి కంచికి మంచి సంబంధాలు ఉన్నాయి.
కామాక్షీతి త్రయో వర్ణాః సర్వమంగళహేతవః అని లలిత ఉపాఖ్యానంలో చెప్తున్నారు. దశరథ మహారాజు ఆయన కంచికి వచ్చి సంతాన ప్రాప్తి కోసం మదం శాస్తే జరిష్యంతి చత్వారః అని చెప్పి అమ్మవారి అంశంతో 4 సంతానం కలుగుతారని చెప్పారు. వారందరికీ కూడా ఇక్ష్వాకు వంశం, సూర్యవంశం వాళ్ళకి కులదైవం మన భారతదేశంలో ఏ గ్రామానికి వెళ్ళినా పెద్ద పెద్ద దేవాలయాలకు మనం వెళ్ళి దర్శనం చేసుకున్నా వారి తరతరాలుగా వారు నమ్ముకుంటున్న, పూజిస్తున్న, అర్చిస్తున్న కులదైవం అనేది ముఖ్యము. అలా సూర్యవంశానికి ఇలవైపుగా కులదైవంగా అమ్మవారు ఉన్నారు. వారు స్వప్నంలో దర్శనమిచ్చి ఇక్కడ కామకోష్టంలో వచ్చి పూజ చేస్తే సంతానం కలుగుతుందని చెప్తే ఆయన వచ్చి 4 పద్యాలు దశరథుడు మహారాజు ఆయన అమ్మవారి గురించి 4 పద్యాలు కూడా ఆయన స్తోత్రం చేయటం జరిగింది. అలాంటి విషయం కామాక్షి విలాసంలో కూడా చెప్పారు. మన పురాణాల్లో ఏమంటే ఎక్కడో చెప్పిన ఒక విషయం ఇంకొక చోట్లో కూడా అలా ఉంటుంది. అంటే సమన్వయం, సంబంధం ఇదన్నీ కూడా మన పురాణాల్లో ఉంటాయి. మొత్తానికి ఓ గొప్ప విషయాన్ని అందంగా అందరికీ అందుబాటులో తీసుకురావాలంటే పురాణాల్ని మంచి సంగీతము, మంచి కథ, అభినయం, అభిజ్ఞానం, అలంకారం ఇలాంటి స్వారస్యమైన పద్ధతిలో ధర్మం పెద్దదైనా గొప్పదైనా ఎంత శీఘ్రంగా, ఎంత సరి అయిన పద్ధతిలో, ఎంత సరళంగా ప్రజలకి అందచేస్తామో దాన్ని బట్టే ధర్మ ప్రచారం మంచి పద్ధతిలో జరుగుతుంది. దానికి ఆంధ్రదేశంలో సామవేదం షణ్ముగ శర్మ గారు అనేక క్షేత్రానికంతా వస్తూ 4-5 సంవత్సరాల ముందు కంచిలో కూడా కార్యక్రమం చేశారు. ఇక్కడ తిరుపతిలో ఈ ధనుర్మాసంలో మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో చెప్పిన ఈ మార్గశీర్ష ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి, మన ఏకాదశ రుద్రాభిషేకం చేసే ఆరుద్ర నక్షత్రం 2 వచ్చే మాసము ఈ ధనుర్మాసము. ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా అనుకూలంగా ఇలాంటి కార్యక్రమాలు జరగటం, ఇప్పుడు మాఘమాసంలో అనగా ఇంగ్లీషు ఫిబ్రవరి 9వ తారీఖు కంచి కామాక్షి అమ్మవారికి జీర్ణోద్ధారణ కుంభాభిషేకం జరగబోతున్న ఈ సందర్భంగా మీరందరూ కూడా ఈ కామాక్షి వైభవాన్ని విని అందరూ కూడా ఆనందిస్తూ తద్వారా కామాక్షీతి త్రయో వర్ణాః సర్వమంగళహేతవః అని చెప్పి సర్వమంగళాల్ని పొందడానికి ఈ మంచి అవకాశాన్ని అందరూ కూడా వాడుకోవాలి. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.